రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వ్యవసాయ సంక్షోభం రైతుల ఉసురు తీస్తోంది. అయినా కూడా పెద్ద దిక్కును కోల్పోయిన రైతు కుటుంబాలకు భరోసానివ్వటంలో గాని, రైతుకు స్థైర్యాన్ని అందించడంలో గాని సర్కారు విఫలమైందని రైతు సంక్షేమ సమితి ఆరోపించింది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన తెలంగాణ రైతు సంక్షేమ సమితి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రైతు ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్, హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యవసాయ రంగ సంక్షోభం, రైతుల ఆత్మహత్యల నివారణ, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై విస్తృతంగా నిపుణులు చర్చించారు. 2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1387 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని, ఇంతవరకు ఒక్క కుటుంబానికి కూడా జీవో ప్రకారం సహాయం అందజేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అంతేకాక వ్యవసాయ సంక్షోభం నేపథ్యంలో ఆత్మహత్యలకు పాల్పడిన బాధిత రైతు కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద 6 లక్షల రూపాయలు ఇస్తామంటూ కేసీఆర్ సర్కార్ జారీ చేసిన జీవో 173 లోపభూయిష్టంగా ఉందని జస్టిస్ చంద్రకుమార్ మండిపడ్డారు. ఒక్క కుటుంబానికన్నా 7 బెనిఫిట్స్ ఇచ్చాము, వాళ్ళ పిల్లల్ని హాస్టల్ అడ్మిట్ చేశాము, వాళ్ళకి ఇందిరమ్మ యోజన కింద హౌస్ ఇచ్చాము, వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చాము. ఒక్క ఆర్డర్ చూపించండి. ఒక్క రైతుకు కూడా ఇలాంటి ఒక బెనిఫిట్స్ అనేటువంటిది ఎక్స్టెండ్ చేయడం జరగలేదు ప్రభుత్వం. హ్యూమన్ సైకాలజీ వీళ్ళకి తెలియదు సార్, అది ప్రాబ్లం. ఎందుకంటే ఆత్మహత్య చేసుకుంటే 1,50,000 ఇవ్వాలని జీవో లోపల చెప్పడం జరిగింది. కొన్ని రైతు సంఘాలు మేము కూడా డిమాండ్ చేశాం, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు 5 లక్షలు ఇవ్వాలని చెప్పి. మా డిమాండ్ ఏంటండి, దయచేసి వినండి. ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి 5 లక్షలు ఇవ్వమని చెప్పాం. ఈ రోజు గవర్నమెంట్ జిఓఎంఎస్ నంబర్ 173 తీసింది 22/9. ఎంత ఘోరం తెలుసా? ఇక ముందు మీరు ఆత్మహత్య చేసుకుంటే మేము 6 లక్షలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఇక ముందు మీరు ఆత్మహత్య చేసుకోండి, మేము 6 లక్షలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. మీరు ఏమనాల్సింది, ఇది వరకు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి మేము 6 లక్షలు ఇస్తాం, ఇక ముందు చేసుకోబోయే వాళ్ళకి కాదు. అది తెలియకుండా ఆ విధమైనటువంటి ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఆర్థిక సంక్షోభమే ఆత్మహత్యలకు కారణమవుతున్న రుణమాఫీ విషయంలో సర్కారు ఇచ్చిన ఏ ఒక్క మాట నిలబెట్టుకోలేదని సమావేశం ఆవేదన వ్యక్తం చేసింది. తెలంగాణలోనే రైతులు అధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న సర్కారు సరైన రీతిలో స్పందించడం లేదని వారు ఆరోపించారు. జీవో 69 డేటెడ్ 13th August 2014 గవర్నమెంట్ చేసిన మూడు వైలేషన్స్ ఉన్నాయి. ఒకటి, ఫ్రెష్ లెండింగ్ రాలేదు. టోటల్ లయబిలిటీ 31st March 2014 తర్వాత మేము హ్యావ్ టేకన్ ఓవర్ అని చెప్పి రాశారు, కానీ ఇన్స్టాల్మెంట్స్ అన్నారు. మరొక వైలేషన్, మూడో వైలేషన్, రెన్యువల్ కు సంబంధం లేకుండా ఇవ్వండి అని చెప్పి జీవోలో చెప్పారు. గవర్నర్ డైరెక్టర్ గారు అగ్రికల్చర్ ఇచ్చిన మెమోలో రెన్యువల్ కు వచ్చినప్పుడే, ఎప్పుడైతే రైతులు రెన్యువల్ కు వస్తారో అప్పుడే రుణమాఫీ మీరు వాళ్ళకి క్రెడిట్ చేయండి అన్నారు. ఇది టోటల్ వైలేషన్. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, ఒక గవర్నర్ ఇచ్చిన ఆర్డర్ ని దానికి విరుద్ధంగా ఒక డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇవ్వడం అనేది చాలా దారుణం. ఇది తీసుకున్నా ఆ జీవో ఇచ్చినాడు, జీవో ఇచ్చి 1 year అయిపోయింది. భరోసా అంటే ఎట్లా ఇస్తుంది, భరోసా ఎట్లా వస్తుంది ఫార్మర్స్ కి, రైతులకు ఫార్మర్స్ ఎట్లా వస్తుంది? ఆ లోన్ నువ్వు తీసేసి కంప్లీట్ కట్టేసి నోటీస్ సర్టిఫికేట్ తెచ్చుకొని మళ్ళీ వాళ్ళు బ్యాంకుకు పోతే మళ్ళీ వాళ్ళకి బ్యాంక్ లోన్ ఇవ్వాలి. బ్యాంక్ లోన్ ఇచ్చినప్పుడు వాళ్ళకు భరోసా జరుగుతుంది. 421 జీవో ఇది వైలేటింగ్. నిన్న ఇచ్చిన జీవో మాత్రం అసలే ఇంప్లిమెంట్ చేయడు. జీవో 69 అసలే నువ్వు ఇంప్లిమెంట్ చేయలేదు. అండ్ ఫార్మర్స్ ఆర్ కంటిన్యూస్లీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ కమిటింగ్ సూసైడ్ ఓన్లీ ఇన్ తెలంగాణ, నాట్ ఇన్ మహారాష్ట్ర అండ్ విదర్భ చాప్టర్ ఇస్ ఓవర్. తెలంగాణలో రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తక్షణమే రైతు భరోసా యాత్రలు నిర్వహించాలని నిపుణులు సూచించారు. వ్యవసాయ అత్యవసర పరిస్థితిని ప్రకటించి యుద్ధ ప్రాతిపదికన అన్ని ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాలను కలుపుకుని భరోసా యాత్రలు చేయాలని కోరారు.